హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు వీరి అకౌంట్లలో జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న ఉద్యోగ పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ ప్రక్రియలో ఒక కీలకమైన మలుపు చోటు చేసుకుందండి. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బిల్లులలో ఎటువంటి పురోగతి లేకుండా కేవలం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్ వద్దనే నిలిచిపోయి ఉండడంతో అందరిలోనూ ఒక రకమైన ఆందోళన అయితే నెలకొంది. అయితే ఊహించని విధంగా ఈరోజు సాయంత్రం సరిగ్గా 5:30 నుండి ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో బిల్లుల కదలిక వేగవంతమై ఒక్కసారిగా బిల్లులలో భారీ కదలిక అయితే రావడం గమనార్హం. అంటే అప్పటి వరకు ఆర్థిక శాఖ వద్ద నిలిచిపోయిన ఫైల్స్ అంటే బిల్లులన్నీ ఒక్కసారిగా తుది చెల్లింపుల ప్రక్రియకైతే చేరుకున్నాయన్నమాట. ఇక్కడ మనము చూడొచ్చు 5 గంటల తర్వాత పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనేది చూపిస్తుంది. 5:27 ఇది కర్నూలు ట్రెజరీ పరిధిలోని సర్వీస్ పెన్షనర్ యొక్క ఆహ్, బిల్ అన్నమాట. ఇక తర్వాత 5:36కి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆల్ పెన్షన్ బిల్స్ ఆఫ్ ఏప్రిల్ 2016 ఆర్ వెంట్ టు ఈ-కుబేర్ అనైతే అప్డేట్ రావడం జరిగింది. అలాగే మన మిత్రులు ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి చింతలపూడి ఎస్టీఓ పరిధిలో ఈ కుబేర్‌కైతే వెళ్ళిందని 5:37కు తెలియజేశారు. అలాగే ప్రెజెంట్ పెన్షన్ బిల్స్ ఈ కుబేర్‌కి వెళ్తున్నాయని జెప్పేసి మన మిత్రులు 5:43 అలాగే 5:50కు అయితే తెలియజేయడం జరిగింది. తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన అయితే బిల్ నంబర్స్ చూడొచ్చు. 15182226 ఇవన్నీ గూడా ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్న బిల్స్ అన్నమాట. 5:50 తర్వాత. అలాగే మరొక బిల్లు ఇదైతే మనకి ఆర్‌బీఐ ఈ-కుబేర్‌లో అయితే ఆహ్, బిల్ అయితే ఉన్నట్లుగా చూపిస్తోంది. తర్వాత గూడా మనకు కొన్ని బిల్ నంబర్స్ అయితే ఉన్నాయి. చెక్ చేయగలరు ఫ్రెండ్స్. ఇవన్నీ గూడా బిల్స్ చెక్ చేయగా ఈ-కుబేర్‌కైతే వెళ్ళినట్టు సమాచారము. మరి ఈ-కుబేర్‌కి వెళ్ళిన బిల్స్ అన్ని టుడే ఆర్ టుమారో క్రెడిట్ అవుతాయని మనం చెప్పుకున్న విధంగానే ఈరోజే జమ కావడం ప్రారంభమైందన్నమాట. తర్వాత బిల్స్ గూడా మనకు 6 గంటల తర్వాత గూడా ఈ కుబేర్‌లోనే ఉన్న బిల్స్ చూసుకోవచ్చు. ఈ కుబేర్ సో, ఇవన్నీ రేపు 8 గంటల తర్వాత క్రెడిట్ అవుతాయని అయితే అంచనా వేయడం జరిగింది. కానీ ఊహించని మలుపైతే తిరిగిందన్నమాట. బిల్స్ జమ అవుతున్నాయి. తర్వాత గూడా మనకు 6:22, 25 6:30 తర్వాత 7 గంటల తర్వాత గూడా మనకు బిల్స్ అయితే ఈ కుబేర్‌లోనే ఒక్కసారిగా 8 గంటల తర్వాత మనకు బిల్లులలో కదలిక రావడం జరిగింది. అమౌంట్ క్రెడిట్ అయిందని జెప్పేసి మెసేజ్ 8:12కి ఓసారి వచ్చింది. బ్యాచ్ నంబర్ అలొకేషన్ అవ్వటం లేదు. డైరెక్ట్‌గా క్రెడిట్ అవుతున్నాయి. బ్యాంక్ అకౌంట్‌లో చెక్ చేసుకోవాలని జెప్పేసి మెసేజ్ రావడం జరిగింది. అంటే మామూలుగా ఆర్‌బీఐ తర్వాత ఈ కుబేర్ స్టేజ్‌కైతే వెళ్తుంది. ఆర్‌బీఐ ఈ కుబేర్ స్టేజ్ తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అనేది ఉంటుంది. బ్యాచ్ నంబర్ ఏమి లేకుండా డైరెక్ట్‌గా సాలరీ క్రెడిట్ అవుతున్నట్టుగా మనము గమనించవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మళ్ళా సాలరీ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని జెప్పేసి 9:23కి మన మిత్రుడు తెలియజేశారు. సాలరీ క్రెడిటెడ్ అని జెప్పేసి 9:24 అలాగే బాపట్ల ట్రెజరీ పరిధిలోని టీచర్లకు సాలరీస్ క్రెడిట్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఒక పోల్ కండక్ట్ చేయగా బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయా? లేదంటే ఈ కుబేర్ స్టేజ్‌లో ఉన్నాయా? బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ లేదా క్రెడిట్ అయ్యాయా? అని 9:45కి పోల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ మంది ఈ కుబేర్ స్టేజ్‌లో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఈ కుబేర్ తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అనేది ఉంటుంది. కానీ ఎవ్వరి బిల్లు గూడా బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్‌లో అయితే లేదు ప్రస్తుతానికి. అన్నీ గూడా క్రెడిట్ అవుతున్నాయి డైరెక్ట్‌గా అని అయితే మెసేజ్ ఇక్కడ పోలింగ్ బట్టి మనకు అర్థమవుతుందన్నమాట. అంటే దీన్ని బట్టి జీతాల ప్రక్రియ అనేది ఈరోజే అనూహ్యంగా మొదలై ఇవన్నీ కూడా క్రెడిట్ అవుతున్నాయి. అలాగే 10:08 కూడా మన మిత్రుడు సాలరీ క్రెడిటెడ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కామెంట్ చేసి తెలియజేశారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో.
చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్. ప్రస్తుతం అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం ఈ బిల్లులన్నీ ఇప్పుడు ఆర్బీఐ ఈకుబేర్కు చెందిన అత్యంత ఈకుబేర్ పోర్టల్‌లోకైతే ప్రవేశించాయన్నమాట. ఒక బిల్లు ఈకుబేర్ స్టేజ్‌లోకి వచ్చిందంటే ఆ నిధుల విడుదల ప్రక్రియ ప్రభుత్వ పరిధి దాటి బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి. ఇది ఒక సానుకూల పరిణామం. ఎందుకంటే ఈ దశలో ఉన్న బిల్లులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. ఖచ్చితంగా నగదు బదిలీ జరగాల్సిందే. మరి ఈ సాంకేతిక ప్రక్రియలో భాగంగా నిధులు ట్రెజరీ నుండి ఆర్‌బీఐ ద్వారా ఆయా ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లో చేరుకోవడానికి సిద్ధంగా అయితే ఉన్నాయని అర్థం. ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం అత్యంత సంతోషకరమైన అప్డేట్ ఏంటంటే, ఈ విధంగా ఆర్‌బీఐ ఈకుబెర్‌లోకి వెళ్ళిన బిల్లులన్నీ నగదు బదిలీ ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది 8 గంటల తర్వాత. ముఖ్యంగా మనం గమనించినట్లయితే రాష్ట్రంలోని వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో వారి యొక్క ఏప్రిల్ నెల జీతాలు ఇప్పటికే జమ కావడం మొదలైంది. చాలామంది ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లకు సాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్‌లు వస్తున్నట్టుగా సమాచారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగులందరూ ఒకసారి తమ బ్యాంక్ ఖాతాలను లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను తనిఖీ చేసుకోవాలని అయితే కోరుతున్నాను. ఒకవేళ మీకు ఇంకా మెసేజ్ రాకపోయినా సరే ఆందోళన చెందకండి. బ్యాచ్‌ల వారీగా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి కాసేపట్లో మీకు కూడా నగదు జమ అనేది అవుతుంది. అయితే పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పడుతున్నప్పటికీ పెన్షన్‌లకు సంబంధించే విషయంలో మాత్రం కొంత నిరీక్షణ తప్పడం లేదు. పెన్షనర్లకు చెందిన బిల్లులు ప్రస్తుతం ఇంకా ఆర్‌బీఐ ఈకుబడి స్టేజ్‌లోనే నిలిచిపోయి ఉన్నాయి. అంటే వీరికి ఇంకా నగదు బదిలీ ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదన్నమాట. సాధారణంగా పెన్షన్ బిల్లుల సంఖ్యలో ఎక్కువగా ఉండటం వల్ల ప మరియు వాటిని ప్రత్యేక బ్యాచులుగా ప్రాసెస్ చేయడం వల్ల ఉద్యోగుల జీతాల కంటే కొంచెం పెన్షన్ బిల్లులు ఆలస్యంగా అయితే జమ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇవి కూడా సురక్షితమైన స్టేజ్‌లోనే ఉన్నాయి కాబట్టి పెన్షనర్లు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు సురక్షితంగా ఉన్నాయి. ఒకవేళ ఈరోజు రాత్రిలోపు పెన్షన్ బిల్లుల ప్రక్రియ కూడా వేగవంతమయ్యి ఆర్‌బీఐ నుండి క్లియరెన్స్ వస్తే రేపు ఉదయానికల్లా అంటే మే 2వ తేదీ తెల్లవారేసరికి పెన్షనర్ల ఖాతాల్లో కూడా నగదు జమ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల రాత్రి ప్రక్రియ అనేది ఆలస్యమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మధ్యాహ్నం లోపు పెన్షన్ బిల్లులన్నీ క్లియర్ అయ్యి పెన్షనర్స్ అందరికీ వారి చేతికి డబ్బులు అందేలాగా ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే రేపు మధ్యాహ్నానికి అందరి ఖాతాల్లోనూ పెన్షన్ సొమ్ము అనేది జమ అవుతుందని మనం బలంగా ఆశించవచ్చు. మొత్తానికి చూస్తే ఈరోజు మే 1వ తేదీ సెలవు దినం అయినప్పటికీ సాయంత్రం వేళ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం వల్ల ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్స్ ఇవి అన్నమాట ఫ్రెండ్స్. సో బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.